అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం అక్టోబర్ మాసం 22వ తేదీ బుధవారం రోజున సింహరాశి వారి శుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. సింహరాశి వారు ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల వద్ద అణిగి ప్రవర్తించే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ఉద్యోగ విషయాలు అనుకూలంగా సాగిన కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ యొక్క ఆశయాలు నెరవేరిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఆధ్యాత్మికంగా అభివృద్ధి ఏర్పడుతుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది. తోటివారి సహాయ సహకారాలు అందిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ బలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందిన మానసికంగా దృఢంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల సమయమనే చెప్పవచ్చు. పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టినటువంటి పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. అవసరానికి తోటివారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన ప్రారంభించబోయే పనుల్లో జాగ్రత్త అవసరం. దృఢ సంకల్పం విజయాన్ని సాధిస్తారు. అదేవిధంగా పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతారు. అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఏర్పడుతుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. కీర్తి లభిస్తుంది. సంకల్పాలు సిద్ధిస్తాయి. అధికారులతో అప్రమత్తంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిన కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగిన చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాలు జరిగిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ అవసరం. సంతాన విద్యాపరంగా మరింత అనుకూలత ఏర్పడుతుంది. చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఉద్యోగంలో అభివృద్ధి ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించుటకు అనుకూల సమయమనే చెప్పవచ్చు. సంతాన శుభ కార్యక్రమాల విషయంపై అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన